ఫ్రాన్స్ 5.2తో భారీ భూకంపం, సముద్రంలో భారీ అలలు. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. అయితే దీని తీవ్రత పొరుగునే ఉన్న అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై తీవ్రంగా పడింది. పలు చోట్ల భూమి ప్రకంపించింది. తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురయ్యాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. అయితే బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 5.2గా రికార్డ్ అయింది. అయితే 8.95 ఉత్తర అక్షాంశం, అదేవిధంగా 94.24 తూర్పు రేఖాంశం మధ్య మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 47 నిమిషాలకు భూమి ప్రకంపించినట్లు నేషనల్ సిస్మోటాలజీ సెంటర్ వెల్లడించింది. అయితే అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో భూభాగమైన పేర్కాకు దక్షిణ దిశగా 83 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. అయితే సముద్ర ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మటాలజీ సెంటర్ వివరించింది. అయితే దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోనికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనకు గురయ్యారు. తొలుత సునామీ సంభవించవచ్చంటూ వార్తలు వచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేమీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.